ఫర్ అ రివైవల్ టు కమ్, ఒక ఉజ్జీవం ఒక స్థలములో అవ్వాలి, లేకుంటే ఒక ఉజ్జీవమైన కార్యాలు అక్కడ జరగాలి అనే ఒక ఆశ మనకు ఉన్నప్పుడు అక్కడ ఏది చాలా ముఖ్యమంటే విశ్వాసము చాలా ముఖ్యమండి. మన బైబిల్ గ్రంథంలో మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో గనుక మరి మనం చూసినట్లయితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వార్ ఆర్ బిగ్గెస్ట్ ఫైట్ దట్ జీసస్ హ్యాడ్ ఆన్ దిస్ ఎర్త్ వాస్ ఫర్ ఫెయిత్. అంటే దేని కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకంలో చాలా ఎదిరించాడు, లేకుంటే చాలా సద్దుకేలు పరిసేలను వాళ్ళను కూడా ఎదిరించవలసిన ఒక సందర్భము ఎక్కడొచ్చింది అని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే విశ్వాసములోనే అది వచ్చిందండి. అందుకే హీబ్రూలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము గనుక మరి మనం చూసినట్లయితే హీబ్రూస్ 11th చాప్టర్ అండ్ 6th verse గనుక మనం చూసినట్లయితే, అండ్ వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ బికాస్ ఎనీవన్ హూ కమ్స్ టు హిమ్ మస్ట్ బిలీవ్ దట్ హీ ఎగ్జిస్ట్ అండ్ దట్ హీ రివార్డ్స్ దోస్ హూ ఎర్నెస్ట్లీ సీక్ హిమ్ అని చెప్పేసి ఈ యొక్క వాక్యము తెలియచేస్తుంది. అంటే మనము ప్రభుకి ఇష్టమైన ఒక వ్యక్తిగా మనం మారాలంటే మనలో ఏముండాలంటే తెలుసా, విశ్వాసము ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క వాక్యం తెలియజేస్తుందండి. సో జీసస్ అ సన్ ఆఫ్ గాడ్ అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఆయన సొంత గ్రామానికి ఆయన ఒకసారి వెళ్తూ ఉన్నాడు అన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు వారు చేశారు, కానీ అంటే చూపు లేని వారికి చూపిచ్చారు, మరి నడవలేని వారికి నడకనైనా ఇచ్చాడు, మరి ఎవరందరికీ ఏ బాధ ఉండనో వాటన్నిటిలో నుంచి కూడా ఆయన స్వస్థతనిచ్చాడు, మరణంలో ఉన్న వారిని కూడా తిరిగి లేపాడు. కానీ ఆయన సొంత పట్టణానికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన గొప్ప గొప్ప అద్భుతాలు అక్కడ ఆయన చూడలేకపోయాడంట. మరి దానికి కారణము ఏంది అని మనం చూసినట్లయితే అక్కడ ఆ సొంత గ్రామంలో ఉన్న ఆ ప్రజలందరూ కూడా విశ్వసించలేదంట ప్రభు అయిన యేసుక్రీస్తుని, కానీ ఆయన చెప్పిన మాటలను వారు విశ్వసించలేదంట. సో ఈరోజు మనం ఒక ప్రశ్నను మన జీవితంలో మనం వేయాలండి. అంటే విచ్ టైప్ ఆఫ్ పర్సన్ ఆర్ వి టుడే? ఎలాంటి ఒక వ్యక్తిగా మరి మనము ఈరోజు మరి మనం ఉంటూ ఉన్నాము? మన బైబిల్ గ్రంథంలో మరి మనం చూసినట్లయితే మ్యాక్సిమం ప్లేసెస్లో చాలా చోట్లలో ఏమని రాయబడి ఉందంటే, ఎవరందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వచ్చి స్వస్థత కొరకు వారు వచ్చారో అందరూ కూడా స్వస్థత వారు పొందారంట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొన్ని చోట్లలో మాత్రమే మరి మనం ఏం చూడగలుగుతున్నామంటే మరి ఆ గొప్ప గొప్ప కార్యాలు అది అవ్వలేదంట. సో ఈరోజు మరి మన మనసుని మనం ఎక్కడి నుంచి ఎక్కడ మార్చాలంటే, ఎక్కడంతా మనకు అవిశ్వాసం మన జీవితంలో ఉందో ఆ స్థలంలో అన్నిటిలో కూడా విశ్వాసముగా మనం మార్చాలి అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశపడుతూ ఉన్నాడు. ఒకసారి ఒక తండ్రి మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని కలవటానికి ఆయన వెళ్తూ ఉన్నాడు. మరి ఆయన కుమారుడికి మరి అపవాది క్రియలతో ఆయన శోధింపబడుతూ ఆయన ఉన్నాడు అన్నమాట. అప్పుడు ఆ తండ్రి ఫస్ట్ శిష్యుల దగ్గర ఆయన వెళ్తున్నాడు. శిష్యుల దగ్గర వెళ్ళిన తర్వాత వారు ఏమంటున్నారు అంటే వారు ట్రై చేస్తున్నారు ఆ అపవాది క్రియలను బయట తరమేయటానికి, కానీ ఏది కూడా మరి అవ్వలేదన్నమాట. వెంటనే ఆ తండ్రి ఎంతో నిరాశ ఆయన పొందుతూ ఉన్నాడు. మరి వెంటనే వారు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వారు తీసుకొని వెళ్తున్నారు అన్నమాట ఆ కుమారుణ్ణి. వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వారు అడుగుతున్నారు, అయ్యా మీకు ఒకవేళ సాధ్యమైతే ఈ అపవాది క్రియలను మీరు బయటికి పంపండి అని అడుగుతున్నారు. అప్పుడు వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని అంటున్నాడంటే, నమ్ము వారికి సమస్తము సాధ్యమే అని అన్నాడు. హల్లెలూయా. ఈరోజు మీరు కూడా మీ యొక్క హృదయంలో అలాంటి ఒక తలంపుతో, అలాంటి ఒక ఆలోచనతో మీరు ఈ స్థలానికి మీరు ఈరోజు వచ్చి ఉండొచ్చు. కానీ ప్రభు ఈరోజు మీ యొక్క హృదయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ మార్చాలని ఆశపడుతున్నాడంటే, ఎక్కడంత అవిశ్వాసం లేదా అక్కడంత విశ్వాసముతో మీ యొక్క జీవితాన్ని మీరు మార్చాలి అని చెప్పేసి ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎన్నో క్రిస్టియన్స్ వారి యొక్క జీవితంలో మరి మనం ఏం చూడగలుగుతామంటే, వారు అక్కడ అందరికీ స్వస్థత అవ్వలేదు కదా, మరి ఇక్కడ స్వస్థత అవ్వలేదు కదా అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో చాలా చోట్లలో కొన్ని వాక్యాలను మాత్రం మనం పట్టుకొని దాన్నే నమ్ముతూ ఉంటాం. కానీ మన ప్రభు దేన్ని ఆశపడుతున్నాడో తెలుసా? ఎవరందరూ ఆయనను నమ్ముతూ ఆయనను వెతికి వస్తున్నారో వారందరినీ స్వస్థపరచాలి, విడుదల చేయాలని చెప్పేసి ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. సో ఈరోజు మరి మనం ఏం చేయాలంటే, ప్రభువా
నేను ఈ మీటింగ్కి నేను వచ్చాను, ప్రభువా నన్ను కూడా స్వస్థపరచు, నాకు కూడా కావాల్సిన విడుదల నాకు ఇవ్వు, ప్రభువా నాకు మనసులో కావాల్సిన ఆ శాంతిని కూడా నాకు అనుగ్రహించయ్యా అని చెప్పేసి మీరు అడిగినట్లయితే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఎవరందరూ ఈరోజు మీ యొక్క హృదయంలో ఆ బాధతో ఆ దుఃఖంతో వచ్చారో మీరందరూ కూడా సంతోషముతో పూర్తి విడుదలతో ఇక్కడ నుంచి మీరు వెళ్ళబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మరి మనం పరిశుద్ధాత్మని మనం ఆహ్వానించబోతున్నాం, చెప్పబోతున్నాం ప్రభు దగ్గర, ప్రభువా మరి ఈ మైదానంలో దిగిరాండయ్యా, మరి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు ముట్టండయ్యా అని చెప్పేసి మరి మనం నమ్ముతూ విశ్వాసముతో మరి ప్రభుని మనం ఆహ్వానించట్లయితే ఈరోజు గొప్ప గొప్ప కార్యాలు మనం చూడబోతూ ఉన్నాము. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.